లేవికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనినేడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. ఇవి వాళ్ళు పాటించినప్పుడు ఏమైందంటే ఇజ్రాయేలు యావత్ ప్రపంచంలో ఉన్నతమైన దేశంగా మారి యూసీనా. ఎందుకంటే మనం ఎప్పుడైనా దేవుడు ఏదైనా చెప్పింది చేస్తే ఆయన ఇస్తానన్న వాగ్దానాల ప్రకారం చూడండి, దేశంలోకి అప్పించువానిగా ఉంటావు. ఎవరూ నీ స్థలాన్ని ఆశించరు, ఎవరూ నీ మీదకి రారు. వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ 7 మార్గముల్లో పారిపోతారు. సో దేవుడు ఇచ్చాడనమాట. వీటిలో కొన్ని రీజన్స్ ఉండొచ్చు. అప్పుడు ఆ రీజన్స్, ఆ యొక్క కారణాలు అంత క్లియర్గా లేకపోవచ్చు, కానీ కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మనం చూసాం కదా, ఆ క్రిముల ద్వారా ఎలాగా ఇన్ఫెక్షన్స్ రాకుండా దేవుడు కాపాడాడు, అవునా కదా. సో ఒక రకంగా మరి ఆ జంతువులు తినకుండా, ఆ పురుగులు, ఆయా రకమైనటువంటి చేపలు, ఆ పులుసులు కలిగి అవి ముట్టుకోకుండా ఉండడం వల్ల దేవుడు ఒక రకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు. మరి గడ్డుది ఒకటి కూడా లేకుండా చేశాడు ఇజ్రాయెల్లో. అనేక రంగాల్లో హీ హాస్ బ్లెస్డ్ ఇజ్రాయెల్. సో నౌ మరి ఇక్కడ మళ్ళీ ఒక కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ కంటే వాళ్ళు ఎలా ప్యూరిఫై చేసుకోవాలనే పద్ధతి ప్రకారం ఉంది. ఇక్కడ చూద్దాం. లెట్స్ గో టు వర్స్ 2వ వచనం. నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు, మరి ఇక్కడ అన్క్లీన్ అంటారనమాట, దీన్నేమో పురిటాలై ఉండవలని అంట. దిస్ ఇస్ అన్క్లీన్ అంటే నీవంత శుభ్రమైన దానివి కాదు, పరిశుద్ధమైనవి కాదు, ఆ రోజులు మాత్రము. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. ఓకే, ఇక్కడ ఎన్ని రోజులు ఎలా ఉంటుంది అని చూస్తే లెట్స్ గో బ్యాక్. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. 30 days ఆమె ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ బిడ్డతోటే ఉండాలి. కానీ 8వ దినాన్న మట్టుకు ఆమె ఆ కుమారుణ్ణి దేవుని యొక్క మందిరాన్ని తీసుకొచ్చి సున్నతి చేయించాలి. ఇలా ఎవరు చేశారో తెలుసా మీకు? మరియా. 8వ రోజు అన్నమాట. అంటే 7 రోజులు అన్క్లీన్ అంటే అశుభ్రంగా ఉన్నట్టు. తర్వాత మరి ఒక రోజు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. మరి ఆ బేబీని తీసుకొచ్చి మరి 8వ రోజు మరి ఆ సున్నతి చేస్తారు. ఈ సున్నతి అనేది ఎక్కడ ఆరంభమైంది? అబ్రహాము కాలంలో ఆరంభమైంది. ఇట్ బిగాన్ విత్ అబ్రహాం. ఎందుకంటే కొత్త నిబంధన, పాత నిబంధన, అందుకనే కొత్త నిబంధనలో కూడా అది కంపల్సరీయా కాదా వినాల. సో ఇక్కడ చూస్తే మరి స్త్రీకి 30 రోజులు ఈమె బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఒక రకంగా ఈ ఆచారం ఎందుకు పెట్టాడు? మనం తర్వాత వచనం చూస్తే ఇక్కడ స్త్రీకి 60 రోజులంట, 60 days, 60 రోజులు ఈమె ఇంట్లోనే ఉండాలి. ఓకే, కానీ 14 రోజుల మట్టుకు ఆమె మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అక్కడేమో 1 వారము, తర్వాత 30 days, ఇక్కడేమో 2 వారాలు, 60 రోజులు. ఒక రకంగా చూస్తే మీరు తల్లి మరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం దగ్గర కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సెపరేట్ చేస్తారు, రకరకాల విధానాల్లో మరి వాళ్ళు ఉద్యోగానికి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే మరి ఏదన్నా ఒక పనికి వెళ్ళొచ్చు, రైట్. ఇజ్రాయెల్లో మరి స్త్రీలు కూడా వెళ్ళొచ్చు పనికి రకరకాలుగా ఆ కాలంలో. మరి రూతు వెళ్ళిందా లేదా? రూత్తో పాటు ఎవరు వెళ్ళారు? తమ అత్తగారు పంపించింది. ఏం పేరు అత్తగారి పేరు? పంపించింది కదా పనికి. సో అలాగా అంటే సరే నేను చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు పనికి. ఈ కేసులో పంపొచ్చా? ఇక్కడ పంపొచ్చా? ఈ ధర్మశాస్త్ర ప్రకారము పంపొచ్చా, పంపకూడదా? పంపకూడదా? ఓకే, అంటే మరి ఆహారము, భోజనము ఎలాగ తప్పదు, ఇంకేదో ఒకటి. మరి ఆ తల్లన్న వెళ్ళాలా, ఎవరో ఒకళ్ళు వెళ్ళి అరేంజ్మెంట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే ఒక రకంగా ఆ తల్లికి మరి బిడ్డ దగ్గరగా ఉండడానికి మరి దేవుడిచ్చినటువంటి మ్యాటర్నిటీ లీవ్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా ఫోర్స్ చేసేస్తారు, వెళ్ళిపో. మరి తన సృష్టికి అవతలోళ్ళు దాన్ని దుర్వినియోగపరచకుండా ఆ బిడ్డకి, తల్లికి అన్ని రంగాల్లో క్షేమం ఉండడం కోసం ఉందా లేదా ధర్మశాస్త్రము? రైట్. ఓకే, లెట్స్ గో హెడ్. 6వ వచనం చూద్దాం. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను
పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. రైట్. దాని తర్వాత ఏం చేయాలంట? కుమారుడికే కానీ కుమార్తెకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలికి అనగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొద్దకు యాజకుని యొద్దకు తీసుకురావాలి. మరి మనం యేసుప్రభు వారి విషయంలో చూస్తే వాళ్ళు ఇక్కడ గొర్రెపిల్లని తీసుకొచ్చారా, లేకపోతే 2 పౌరాలని తీసుకొచ్చారా అంటే ఒక రకంగా మేరీ అండ్ జోసఫ్. దేవుడు ఇక్కడ చూస్తే ఒక కండిషన్ ప్రకారం డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ ఇవ్వలే. గొర్రెపిల్ల అంటే దేవుడు ఒక మాట అనుకుంటున్నాడు, ఇజ్రాయేల్ అంతా ఆశీర్వదించబడి సమృద్ధిగా ఉండాలా, మీలో ఒకళ్ళు కూడా భేదవారంగా ఉండకూడదు అని ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఒకవేళ ఉంటే అతనికి మీరు సాయం చేయాలంటాడు. మీరు వడ్డీ తీసుకోకుండా కొన్ని డబ్బులు ఇవ్వాలా భేదవానికి, కొంచెం ఆహారము, తర్వాత పరిగెత్తుకో, తర్వాత చూడండి పొలాల్లో పంట తీసేసిన తర్వాత లాస్ట్లో ఉండే ఎత్తుకోకూడదు, అవి వదిలేయండి, ఇలాగ కొన్ని రూల్స్ పెట్టాడు అనమాట వాళ్ళకి మరీ ఆకలి బాధలతో ఉండకుండా ఉండడం కోసం. సో ఇక్కడ మేబీ అందరూ స్టాండర్డ్గా ఉంటారనే ఉద్దేశంతో ఇది ఇచ్చాడు. ఓకే. తర్వాత దహన బలిగా చూడండి ఇవి ఇచ్చి, సరే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా? కొడుకు పుడితే కూతురు పుడితే మళ్ళీ వాళ్ళకి దహన బలి ఏంటి, తర్వాత పాప పరిహార్థ బలి ఏంటి? మనము కొడుకు కానీ కూతురు కానీ పుడితే దావీదు అంటాడు ఒక మాట, పాపములోనే నా తల్లి నన్ను జన్మించింది. సో అంటే ఈ భూమి మీద ఎవరు పుట్టారు? ఒక కొత్త పాపి పుట్టాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ సిన్నర్స్ ఆర్ బార్న్. అవునా కదా? సిన్నర్స్ వర్ బార్న్, దే నీడ్ టు బి సాక్రిఫైస్డ్. అందుకే వాళ్ళకి బలి ఇవ్వాలా లేదా? పాప పరిహార్థ బలి ఇవ్వాలా లేదా? అంటే పాపములో కన్నది. యు సీ దట్ నౌ. అంటే ఈ లెక్కన మనం ఏం చేస్తాము? చదువు, డబ్బు, ఆస్తి కరెక్టే, ఇవన్నీ కావాలా? అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి దేవుని వాక్యం విశ్వాసంతో నడవడం మనం చెప్పాలా లేదా? దిస్ ఈజ్ ద కండిషన్. చూసారా? అందుకనే దహన బలి ఇవ్వాలని చెప్తున్నాడు ఇక్కడ. నా కొడుకు పుట్టేసాడు, వీడిని ఎలాగైనా ఐఏఎస్ చేయించాలి, ఐపీఎస్ చేయాలి, ఓకే మా అమ్మాయిని అలా చేయాలి, ఇలా చేయాలి, అబ్బాయిని అమెరికా పంపిస్తాం, గుడ్ కాదన్ను, అవన్నీ కూడా చేయాలా? దే ఆర్ గుడ్. తండ్రికి ఉంటా. అయితే మొదట ఏం వెతకాలంట? ఇక్కడ పాపిగా పుట్టాడు కాబట్టి అతడు మరి టెంపరీగా భూలోకానికి వచ్చాడు కాబట్టి పర్మనెంట్గా పరలోకానికి వెళ్ళడానికి మనం అతనికి రక్షణ వాక్యము మనము నేర్చుకోవాలా, వాళ్ళకు బోధించాలా. మరి నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడంట? విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట. ఏం వినటం వల్ల? వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం తెలుసుకోవాలా, వాక్యం తెలుసుకోవాలా. ఆ వాక్యాన్ని మరి మనము పిల్లలకి మరి ముఖ్యంగా బోధించాలి. సో అందుకనే ఇక్కడ పుట్టిన వెంటనే మరి స్త్రీ కానీ మరి ఆడపిల్ల కానీ మరి మగబిడ్డ కానీ పుట్టినప్పుడు ఇలా బలి ఇవ్వాలని ఒక రూల్ పెట్టేశాడు. రైట్, కమ్ ఆన్, క్యారీ ఆన్. 7వ వచనం. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడెను. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. అంటే పాపములో కన్నది కాబట్టి ఇప్పుడు ఆమె ఎప్పుడైతే కుమారుడి విషయమై కుమార్తె విషయమై బలి ఇచ్చిందో ఏమవుతుందంట? ఆమె పవిత్రమవుతుందంట. చూసారా? కమ్ ఆన్, రీడ్. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. సో మరి మరియా యోసేపు పేదవారు అని అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఆ సెన్సస్ రాయించుకోవడానికి వెళ్ళారు. అవునా కదా? మళ్ళీ ఆ డబ్బులు అవన్నీ అయిపోయి ఉంటాయి. అందుకని అక్కడ మళ్ళీ మనము ఎక్కడిస్తాం గొర్రెపిల్ల? ఇంట్లో ముళ్ళు ఆస్తుందేమో కాబట్టి అలా కూడా ఉండవచ్చు. సో యూ కెనాట్ కమ్ టు ఏ కంక్లూషన్ 2 గువ్వలు తీసుకొచ్చారనడానికి లేదు. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం చూసాం ఇంతకుముందు, భేదవానికైనా సరే తప్పదా ఇచ్చుట? తప్పదా లేదా? ఎస్, ఈవెన్ ద పూర్ అండ్ ద పూరెస్ట్ షుడ్ గివ్. ఆప్షన్ అనేది లేదు. ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి అనేవాడు ఉంటే, స్త్రీ అనే ఒక స్త్రీ ఉంటే కనుక తప్పదు, యాజ్ఞ పాటించాలా లేదా? రైట్. నేను ఎవరు అనడానికి రూల్ లేదనమాట. ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి అన్నమాట. రైట్, లెట్ us see. 13. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ.
యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఈ లెక్కన చూస్తే యాజకుడు కూడా అట్లీస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఇన్ దట్ ఏరియా, ట్రైనింగ్ అనమాట. గాడ్ ఈస్ ట్రైనింగ్ దెమ్. అదే రోగం ఏంటి, ఎంతవరకు ఉంది, ఉందా లేదా, ఇది ఏంటి అనే ట్రైనింగ్ ఉండాలి. యాజకుడు అంటే మనం సింపుల్ ప్రార్థన దూపం అని చూసాం, బలి. దే నీడ్ టు ఆల్సో డూ ది స్టఫ్. ఓకే, అయితే చూసి ఒకవేళ అతనికి కుష్టి వచ్చినట్లు ఉందనుకోండి, అది ఒకవేళ తెల్లగా ఉందనుకోండి, కొంచెం లోతుగా పల్లమ్మ కంటే కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉందనుకోండి, అరే ఇది కుష్టు అని యాజకుడు దానిని గుర్తుపట్టి ఏం చేయాలంట, ఇతడు అపవిత్రుడని నిర్ణయించాలంట. ఎందుకని అపవిత్రుడని నిర్ణయించిన తర్వాత అతను ఏం చేస్తారు, వాళ్ళకు ఒక ప్లేస్లు ఉంటాయి ఊరవతల, ఆ ప్లేసెస్లో పెడతారనమాట. ఎందుకు చెప్పండి, ఎందుకు పెడతారు అలాగా? కుష్టి అనేది అంటు వ్యాధి. ఇదేం చేస్తుంది తెలుసా మీకు? ఈ వ్యాధి ఎంత భయంకరమైందంటే స్టార్టింగ్లోనే అది ఎముకలను, గోరు, మాంసమును తినేస్తుంది. ఇట్ విల్ కీప్ ఈటింగ్ అండ్ ఈటింగ్ అండ్ ఈటింగ్. తర్వాత జీవించు ఒక భయంకరమైనటువంటి దుస్థితి. దిస్ డెత్ ఈజ్ నాట్ ఆర్డినరీ డెత్. అందుకనే ఇది స్ప్రెడ్ అవ్వకుండా అసలు ఇజ్రాయెల్లో ఇది ఎందుకు రావాలా? దెర్ ఆర్ మెనీ రీజన్స్, చాలా ఉంటాయి. అసలు వీళ్ళకి ఇది రాకముందు మనము ఒక సహోదరికి చూసాం. ఇది ఎవరామె? మిరియాం. ఎవరు మిరియాము? సో షీ వాంట్ టు రైజ్ అబౌవ్ ద అనాయింటెడ్, అవునా కదా? జలసీ. సో జలసీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ డిసీజ్. యు సీ దట్ ఈటింగ్ అవే, డ్రైనింగ్, టేకింగ్ అవే, ఈటింగ్ యువర్ మనీ, నీ మనస్సుని, నీ విద్యని, ఇట్ ఈస్ ఈటింగ్ అవే. జలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. చూసారా? సో లెప్రసీ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ వాట్? జలసీ. ప్రైడ్ కూడా అవ్వచ్చు కదా. ప్రైడ్, నీకంటే నేను ఎక్కువ, ప్రైడ్, ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ, చాలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. దే ఆర్ సో మెనీ రీజన్స్. అంటే చూద్దాం, లెట్ us స్టడీ. ఇది మరి వచ్చింది అంటే ఏంటి, వాళ్ళని వెలివేయాలి అంటే ఏంటి? ప్రైడ్ హ్యాస్ టు బి సెపరేటెడ్. అపోదన ఏం చేశాడు? నీకంట పైకి వెళ్ళిపోదామంటే ఏం చేశాడు? పైన ఏం చేశాడు మన దేవుడు? కింద పడేశాడు. సెపరేటెడ్, యూ కెనాట్ బీ దేర్. సో ఇది అపవిత్రుడని నిర్ణయించాడు. అంటే ఇక్కడ ముందు ఈ యొక్క శరీరం అపవిత్రమైపోయే ముందు ఏం అపవిత్రమైపోయి ఉంటుంది? హృదయం. అన్నింటికంటే మోసకరమైంది ఏంటి? హృదయం, ద హార్ట్. మనల్ని మనమే మోసం చేస్తుంది అనమాట. సో అందుకే we need to be careful. అందుకే మనము దావీదు ప్రార్థన కూడా నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ప్రభువా నన్ను పరీక్షించు, వెతుకు, ఆయాసకరమైన ఏమన్నా ఉంటే దాన్ని తీసివేయి, నాకు బయలుపరచు. ఒకవేళ నీకు తెలియకుండా ఏమన్నా, ఎందుకంటే నా హృదయం నన్ను మోసం చేసేసింది. నేను కరెక్ట్ రాజు, 7 సార్లు స్తుతిస్తున్నాను, 3 మారు ప్రార్థిస్తున్నాను, అన్నీ కరెక్ట్ చేస్తాను అనుకున్నాను, కానీ ఇది ఎక్కడి నుంచో ఈ చేదైన వేరు పెరిగిపోయింది. కమ్ ఆన్, లెట్స్ గో. 4. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాణ్ణి చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగును. ఇంతకు ముందు దాంట్లో ఏంటంట, ఒక తెల్లటి మచ్చలాగా వచ్చి ఆ పైన ఎంట్రుకలు కూడా మరి తెల్లగా అయ్యి, ఒకవేళ కొంచెం లోపలికి గనక ఉంటే ఏంటి, మాంసము తినేస్తుంది అనమాట. అది కుష్టి వ్యాధి అని చెప్పాడు. ఒకవేళ తెల్లగా ఉండి వెంట్రుకలు కూడా మరి నల్లగా ఉండి, కానీ ఏదో తెల్ల మచ్చ అయింది, 7 రోజులు చూడమంటున్నాడు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 7 రోజులు, ఆ 7 రోజులు ఆ మందిరమే పోషించాలి అతన్ని, తెలుసా? అతనికి కావాల్సిన ఆహారం పెట్టాలి. అది స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉంటే అది కుష్టి కాదు, ఏదో ఒక చర్మ వ్యాధి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసీజ్ అనుకోవచ్చు. ఏదో ఒక చర్మ వ్యాధి వచ్చింది, అది తగ్గిపోతుంది, కుష్టి వ్యాధి అని చెప్పి అతన్ని పంపించేయాలండి. దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడు ఇలాగా? ఎందుకు ఎలా చేస్తున్నాడు అంటే, అప్పటి నుంచి కూడా ఆయన పాపమును గురించి హెచ్చరిస్తున్నాడు, అవునా కదా? హీ ఈజ్ వార్నింగ్ అబౌట్ సిన్. సిన్ విల్ ఈట్ అవే. పాపం నేను తినేస్తుంది. ఇట్ విల్ రాట్, స్లోగా రాట్ చేస్తుంది. చూడండి, పాపం నెమ్మదిగా 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 లోపల కృషించిపోతుంది. సడన్గా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. నో, అది సడన్గా ఇది కాదు, ఒక దశాబ్దం నుండి ఉంటుంది అలాగా. ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్, ఒక దశాబ్దం నుంచి, మినిమం దశాబ్దం నుంచి తినేసి 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 ఇసుకుపోయి, ఆ భర్తతోటి, ఆ పిల్లలతోటి, వాళ్ళతోటి వీళ్ళు ఇసుకుపోయి దెన్ దే వాంట్ టు డై. సడన్గా అలా చనిపోరు. సో గాడ్ ఈజ్ వార్నింగ్ అబౌట్ సిన్. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ ఎ స్లో డెత్. సో గాడ్ ఈజ్ ఎక్స్పోజింగ్ సిన్. దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట. చూడండి, ఈ పాపం అంటే ఎక్కడో వీళ్ళు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు పాటించారా లేదా? పాటించలే.
మేబీ వీళ్ళు ఉంటారు, మేమేమో బళ్ళు, మా అబ్బాయికి మేమేమేమో అభివృద్ధులు అవనే ఎవరు అడుగుతారు మమ్మల్ని. సో దే గాట్ దిస్. అర్థమవుతుందా మీకు? సో గాడ్ ఈజ్ జడ్జింగ్. నువ్వు అనుకోవచ్చు, ఎవరు చూస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేయాలా, ఎందుకు బైబిల్ చదవాలా, ఎందుకు రావాలా? కొంతమంది ఇప్పుడు అంటున్నారు కృపాయోగం కదా. సో గొర్రెల రక్తము చిందించినందుకే అంతగా నువ్వు యెహోవాను ప్రేమిస్తే తన కుమారుని రక్తం చిందించినందుకు ఇంకా ఎక్కువ ప్రేమించాలా లేదా? యూ హ్యావ్ టు లవ్ మోర్ అండ్ ట్రై టు రెస్పెక్ట్ హిమ్ మోర్. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ సిక్నెస్. కమ్ ఆన్, లెట్స్ గో. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. ఒకవేళ తర్వాత ఇంకా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది అనుకో, మళ్ళీ చూపించాలంట పాస్టర్ గారికి. రైట్. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అంటే కొన్ని స్లోగా అవుతాయి అనమాట. అతను మళ్ళీ తర్వాత స్ప్రెడ్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత బాబు వచ్చాయి నీకు కుష్టి ఉంది అని చెప్పేసి అతన్ని మళ్ళీ అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వాళ్ళకి పోషిస్తారనమాట. ఓకే, అక్కడ పంపించేయాలి. రైట్, లెట్స్ రీడ్. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది పచ్చి మాంసం అంటే ఏం చేస్తుంది? మాంసాన్ని తినేస్తుంది, పైన చర్మాన్ని తినేస్తుంది అనమాట. రైట్, కమ్ ఆన్, లెట్ us see. అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. రైట్, అతన్ని ఇంకా అపవిత్రుడు అని చెప్పి అతన్ని వెలివేసేసి వాళ్ళు ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఉండాలి, ఎందుకంటే అది స్ప్రెడ్ అవ్వకూడదని. ఒక రకంగా చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? సిన్ షుడ్ నాట్ స్ప్రెడ్. ఇతనిలో ఈ బుద్ధి ఉంది కదా, దేవునికి వ్యతిరేకమైనటువంటి బుద్ధి ఉంది కాబట్టి ఈ వ్యతిరేకమైన బుద్ధి ఒకవేళ సమాజంలో ఉంటే ఇతరులను పాడు చేస్తుంది గనక ఈ వ్యతిరేకులందరినీ ఒక చోట పెట్టేసి ఉంచితే బాగుంటుంది. అంతమందికి అర్థమవుతుంది. సో గాడ్ డజంట్ వాంట్ టు స్ప్రెడ్ డిసొబీడియంట్ పర్సన్స్. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని వాక్యానుసారంగా ఉండకుండా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా, అట్లీస్ట్ ట్రై చేస్తున్నా, నువ్వు ఆ బలి ఇస్తున్నా ఉండొచ్చు. అవేమీ లేకుండా ఉన్నట్లయితే దేవుడు అంటాడు వద్దు, రేపొద్దున వీళ్ళు ఆరోగ్యంగా ఉండి బాగుంటే రేపొద్దున వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళు స్ప్రెడ్ అయిపోతే ఇట్ ఈస్ డేంజరస్. సో గాడ్ డజంట్ వాంట్ దట్ టు స్ప్రెడ్. ఇట్ డజంట్ వాంట్ దట్ టు, అది స్ప్రెడ్ అవ్వాలని దేవుడు కోరుకోడు, అది స్ప్రెడ్ అవ్వకూడదు. ఇదంతా సృష్టి కదా, సృష్టికర్త సృష్టించి దాన్ని ముగించి మొదలు పెట్టాడు. ఆ మ్యాప్ చక్కగా మనకి ఇచ్చేసాడు. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. వీఆర్ బ్లెస్డ్ కదా, మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది మనకి. వీ నో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం. వీ నో హూ వీఆర్, వాట్ వీఆర్, వేర్ వీఆర్ గోయింగ్. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం అని. ఇప్పుడు మనం చాలా మంచి కాలం కదా. ఇజ్రాయేలీలు 2000 సంవత్సరాలు పక్కన పెట్టిన ఎండిన ఎముకల్లాగా మళ్ళా ఆ వాగ్దానం నెరవేరడం గొప్పగా చూస్తున్నావా లేదా? సి వీఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్. వాడి చర్మమంతయు వ్యాపించి ఉండి ఇది స్ప్రెడ్ అవుతుందంట, కొంచెం కూడా స్ప్రెడ్ అయిపోతుందంట ఈ పాపం అనేది. అందుకే మనం పాపానికి చోటు ఇవ్వకూడదు. వెంటనే పశ్చాత్తాపడి దాన్ని లేకపోతే కొంచెం స్ప్రెడ్ అయిపోయి మనల్ని ఈ దేవుని ఆశీర్వాదాల నుంచి ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. సిన్ స్ప్రెడ్స్ అండ్ టేక్స్ ఓవర్ అస్ అండ్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. అందుకనే మదర్స్, నేను చెప్తున్నాం కదా, మదర్స్ కూడా ఎవరిలో చదివేస్తున్నారు, మేము కూడా పోటీపడి వెళ్ళిపోతున్నారు. కరెక్టే, మీరు ఇంకా భర్త కంటే నేను గ్రేట్ జాబ్ అనుకుంటున్నారు. బట్ యు ఆర్ గివింగ్ బర్త్ టు లెపర్స్. సో యువర్ జాబ్ ఈస్ టు టీచ్ దెమ్, ఎంపవర్ దెమ్. సిన్ ఈస్ ప్రివాలెంట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. Come on, let us pray that Lord separate us from sin. Lord Jesus, మనలో ఆయాసకరమైనది ఏమైనా ఉందంటే ప్రభు దాన్ని తీసివేయి, కాల్చివేయి. సర్చ్ మీ, నన్ను వెతుకు నాయన. సర్చ్ మీ, లుక్ ఇన్ టు మీ, ప్యూరిఫై మీ. అయ్యా, పరిశుద్ధముగా ఉండి సిద్ధపడి నీతిగా జీవించిన తర్వాత యుగయుగములు ఆయనతో జీవించడానికి ఇదొక నీతి మార్గము, ఇదొక నిజమైన మార్గము. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడు చేస్తాడు. హీఈస్ అ గుడ్ గాడ్. హీ డస్ మిరకల్స్, సైన్స్, వండర్స్. హీఈస్ అ గాడ్ ఆఫ్ పవర్. Yes, Lord. We want to live this life. Make a covenant. నాలో కాల్చివేరు. ఇంకేమన్నా ఉందా? ఇంకేదైనా వాట్ ఈస్ దేర్ ఇన్ మీ లార్డ్, బర్న్ ఇట్. చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా? రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? చెప్పుకోలేని పాపాన్ని దాచిపెడుతున్నానా? బర్న్ ఇట్ ఇన్ మై స్పిరిట్, ఓ లార్డ్. అందులో దాన్ని కాల్చివేయి. గివ్ మీ ఎ ప్యూర్ హార్ట్. నీకు ఇష్టమైన వాటిని మాత్రం ఉంచు, మిగిలిన వాటిని కాల్చివేయి. హోలీ స్పిరిట్, బర్న్ ఇట్, ప్యూరిఫై మీ, sanctify me, make me holy, make me righteous. In Jesus' mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.